బీటెక్ చదివిన వాళ్ళకి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనే విషయాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు ఏ యొక్క బేసిస్ మీద దీని యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారనే విషయాన్ని చూసినట్టయితే ఫస్ట్ గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి. 2023 కానీ 24 కానీ 25 కానీ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే ఒక పోస్ట్ అనేది ఆఫర్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి April 30. దాని యొక్క అప్లికేషన్ వివరాలు అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు దీని యొక్క ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అనేది ఒకసారి చూసినట్టయితే టోటల్ వేకెన్సీస్ ఒక 400 వేకెన్సీస్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కరెంట్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 392 కరెంట్ వేకెన్సీస్, 8 బ్యాక్లాగ్ వేకెన్సీస్, టోటల్ 400 వేకెన్సీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఏ బ్రాంచ్కి ఎన్ని పోస్టులు వచ్చాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మెకానికల్కి పోస్ట్స్ ఉన్నాయి, కెమికల్కి పోస్ట్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్కి ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్కి ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్కి ఉన్నాయి, సివిల్కి కూడా ఉన్నాయి. మ్యాక్సిమం చాలామంది సివిల్ వాళ్ళు అడుగుతున్నారు. సివిల్కి కూడా ఈ నోటిఫికేషన్లో పోస్ట్స్ అనేవి ఉండడం జరిగింది. ఒకసారి చాలా జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ గమనించండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి పే స్కేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి చూసినట్టయితే దీనికి సంబంధించినంత వరకు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. ఈ బ్లైండ్కి సంబంధించి కానీ లో విజన్కి సంబంధించి కానీ 4 వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్కి సంబంధించి 2 వేకెన్సీస్, టోటల్ 6 వేకెన్సీస్ ఉండడం జరిగింది. డెఫ్కి, హార్డ్ హియరింగ్కి సంబంధించిన పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 2 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. డిఫరెంట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా ఒక 6 పోస్ట్స్ అనేవి ఉండడం జరిగింది. టోటల్గా వీళ్ళకి 16 పోస్ట్స్ అనేవి న్యూ పోస్ట్స్, అదేవిధంగా 12 అనేవి బ్యాక్లాగ్ పోస్ట్స్, మొత్తం 28 పోస్ట్స్ అనేవి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్, ఇది ఎప్పటి నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే April 10th నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. 30th April 2025 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వెబ్సైట్ అనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. పేమెంట్ చాలా ఇంపార్టెంట్. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఎంత ఉందంటే 500 రూపీస్. ఎవరికి? మేల్ ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి ఓన్లీ మెయిల్కి మాత్రం 500 రూపీస్ అనేది మనకి ఎగ్జామ్ ఫీజుగా పెట్టడం జరిగింది. సో ఇది అప్లికేషన్ ఫీజు, దీనికి ఎగ్జామ్ అనేది ఉండదు. ఇది అప్లికేషన్ ఫీజు 500 రూపీస్. అయితే ఫీమేల్ అప్లికెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళు కానీ, పీడబ్ల్యూబీడీకి సంబంధించిన వారు కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, లేకపోతే డిఫెన్స్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్ DODPIKIA ఎంప్లాయీస్ ఆఫ్ NPCL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు కానీ ఎటువంటి పేమెంట్ చేయవలసిన అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని చూసినట్టయితే మేల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరూ అప్లై చేసుకోవచ్చు, ఫ్రీగా అప్లై చేయవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే BE కానీ, బీటెక్ కానీ, BSc ఇంజనీరింగ్ కానీ, లేదా ఎంటెక్ విత్ మినిమం 60% ఉండాలి మార్క్స్. అదేవిధంగా 6 ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ అనేది కలిగి ఉండాలి అని చెప్పి క్లియర్గా, అంటే మ్యాక్సిమం 60% మార్క్స్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా అప్లికెంట్ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ గేట్ 2023 కానీ, గేట్ 2024 కానీ, గేట్ 2025 కానీ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. అది క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయగలరు. అంటే బీటెక్లో 60% ఉండాలి. అదేవిధంగా గేట్ 23, 24, 25 కానీ ఏదో ఒకటి క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్టయితే డిసిప్లిన్ యాక్సెప్టబుల్ పర్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్. మెకానికల్కి సంబంధించి మెకానికల్ ప్రొడక్షన్ సంబంధించింది పోస్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. కెమికల్కి సంబంధించి ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేది పోర్షన్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి సివిల్కి సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్. అంటే ప్రతి ఒక్కరు బీటెక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో అవకాశం కల్పించడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే
వాళ్ళ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే జనరల్ ఈడబ్ల్యూకి సంబంధించి 26 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది. ఎప్పటిదాకా కట్ ఆఫ్ అంటే 34/2025 ఏప్రిల్ 30 కల్లా 26 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు పుట్టి ఉండాలి? 1999 ఏప్రిల్ 30వ తేదీలోపు పుట్టి ఉండాలి. ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారు కాబట్టి 29 ఇయర్స్, వాళ్ళు 1996 ఏప్రిల్ 30 లోపు పుట్టి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 31 అంటే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారు కాబట్టి 31 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్. దానికి సంబంధించి 1994లో పుట్టి ఉండాలి. దాని తర్వాత చూసినట్టయితే ఇంకా ఇచ్చారు ఎవరెవరికి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్. పీడబ్ల్యూబీడీకి ఒక 26 పోస్ట్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి పీడబ్ల్యూబీడీకి అన్నింటిలో ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళకి 36 ఇయర్స్ ఇచ్చారు. అంటే 1989. పీడబ్ల్యూబీడీలో ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 39 ఇయర్స్ ఇచ్చారు, 1986. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటుంది కదా వాళ్ళకి 41 ఇచ్చారు, 1984కి సంబంధించింది. అదేవిధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 31 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ కమిషనర్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకి 31 ఇయర్స్ ఇచ్చారు, 1994కి సంబంధించి. డిపెండ్స్ ఆఫ్ దోజ్ హూ డైడ్ ఇన్ రియర్స్ ఆఫ్ 1984లో మరణించారు కదా వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చి 31 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. 1994 దానికి సంబంధించింది. చూసినట్లయితే ఏజ్ రిలాక్షన్ మోర్ దెన్ 1 కేటగిరీ క్యుములేటివ్ ఏజ్ అవైలబుల్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 56 ఇయర్స్ ఉన్న వాళ్ళ దాకా కూడా ఈ యొక్క రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరికి ఏజ్ లిమిట్ ఉంటుందంటే నో ఏజ్ లిమిట్ ఫర్ ఎంప్లాయీస్ సర్వింగ్ ద ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఫీజు కూడా లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ సెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైట్ వాటర్ రియాక్టర్స్ టీమ్కి సంబంధించింది, అంటే వాళ్ళ డిసిప్లిన్స్లో దేనికి సంబంధించి అయితే ఉంటారో వాటికి సంబంధించిన పోస్ట్స్ అనేవి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సివిల్ దానికి సంబంధించి రియాక్టర్ స్ట్రీమ్ అనేది సివిల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. సో ఈ ప్లేస్మెంట్ అనేది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. దానికి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు, అది ఎక్కడ ఇచ్చినా చేయగలగాలి. స్టైఫండ్ ఇస్తారు. ఫస్ట్ మంత్లీ స్టైఫండ్ 74,000 ఉంటుంది. వన్ టైం బుక్ అలవెన్స్ అనేది ఒక 30,000 అనేది ఉండడం జరుగుతుంది. చూడండి, ఇది శాలరీ లాగే స్టైఫండ్ అంటే 74,000, ఇది 30,000. వాళ్ళ యొక్క పే స్కేల్ ఎంతంటే లెవెల్ 10 అనేది పే స్కేల్ ఉంటుంది. సైంటిఫిక్ ఆఫీసర్ అనేది దాని యొక్క పేరు. మొత్తం పే ఇన్ ద మ్యాట్రిక్స్ అని చెప్పి 56,100. డియర్లెస్ అలవెన్స్ 53% ఉంది. అంటే చాలా ఎక్కువ శాలరీతో సంబంధించింది ఇది. వాటికి అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్, సైటు, ప్రొవిజనల్ అప్డేట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇన్సెంటివ్స్, లోన్స్, అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా కామన్గానే ఉండడం అనేది జరుగుతుంది. కానీ బాండ్ ఉంటుంది, అట్లీస్ట్ 3 ఇయర్స్ బాండ్ అనేది ఈ యొక్క ఎగ్జామ్కి దీనికి రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే జాబ్లో జాయిన్ అయింది 3 ఇయర్స్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా 1:12 రేషియోలో పిలుస్తారు. గేట్ 23, 24, 25కి సంబంధించినంత వరకు ఒకే క్యాండిడేట్కి సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అయితే ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఖచ్చితంగా 23, 24, 25లో ఏదో ఒకటి క్వాలిఫై అయి ఉండాలి. అది 2022లో ఎవరైతే గేట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు షల్ నాట్ బి ఎంటర్టైన్, అలాంటి వాళ్ళని తీసుకోరు. 23, 24, 25 అని క్లియర్గా చెప్పారు కదా, అవే చూడాలి. అయితే ఎందులో ఎక్కువ మార్కులు వచ్చినా ఆ మార్కులు తీసుకోవడం కాదు, అందరికీ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా 1:12 రేషియోలో పిలుస్తామని చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత చూసినట్లయితే వాళ్ళకి ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఎప్పుడు ఇంటర్వ్యూకి హాజరవ్వాలని చెప్తారు. అయితే నో వెయిటేజ్ విల్ బి, గేట్ స్కోర్కి ఎటువంటి వెయిటేజ్ లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూలకు సంబంధించినంత వరకు అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 70% మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూకి సంబంధించి 60% మార్క్స్ రావాలి. అది కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఎలా ప్రిపరేషన్ వెయిటింగ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఫస్ట్ లిమిటెడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద సెలెక్ట్ మెయిన్స్ లిస్ట్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే, తర్వాత వెయిటింగ్ లిస్ట్ను కూడా రిలీజ్ చేస్తారు. కానీ అది ఎప్పటిదాకా వ్యాలిడిటీ అంటే 20th సెప్టెంబర్ 2025 వరకు అది వ్యాలిడిటీ కింద ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది 9th to 21st June 2025. అంటే డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 9 to 21st June మధ్యలో ఇంటర్వ్యూస్ ఉంటాయి అని చెప్పి మెన్షన్ చేశారు. వెయిటింగ్ లిస్ట్ కూడా ఇస్తారు కాబట్టి సెప్టెంబర్ వరకు అది వ్యాలిడిటీ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమేమి కావాలని అడిగితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి కావాలి, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా స్కూల్ టీసీ ఇస్తారు కదా అది, క్వాలిఫికేషన్ మార్క్స్ సంబంధించి ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్, మార్క్ షీట్స్ ఉండాలి. అవి లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైనా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటే వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది సరిపోతుంది.
ఇంకేం తీసుకురావాలంటే గేట్ 2023, 24, 25 అడ్మిట్ కార్డు ఉంటుంది కదా, స్కోర్ కార్డు, దాన్ని కూడా తీసుకురావాలి. ఈ 5 ఖచ్చితంగా తీసుకురావాలి. ఎక్కడైనా వర్క్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి తెచ్చుకోవాలి. అదేవిధంగా డిఫెన్స్ పర్సన్ కిల్డ్ ఇన్ ద యాక్షన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. తర్వాత అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ గెజిటెడ్ నోటిఫికేషన్, నేమ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకుంటే దానికి సంబంధించి తెచ్చుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా 25, 26 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇయర్కి సంబంధించిందే. ఓబీసీ సంబంధించి కూడా 1/4 అంటే April 1 తర్వాత రిలీజ్ చేసిన ఓబీసీ సర్టిఫికేటే ఉండాలి ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి. ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇస్తారు. థర్డ్ ఏసీ ట్రైన్కి సంబంధించిన టికెట్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సంబంధించి ఎక్కడ ఇంటర్వ్యూ జరిగితే అక్కడికి వాళ్ళకి ట్రైన్ టికెట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే లాంగ్వేజ్ ఇంటర్వ్యూకి సంబంధించి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇంటర్వ్యూ అనేది ఆ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఖచ్చితంగా మెడికల్ ఫిట్గా ఉన్నట్టు వాళ్ళకి సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసినట్టయితే ఎలా అప్లై చేయాలంటే తెలుసు కదా, 23 గేట్, 24 గేట్, 25 గేట్ వీటి యొక్క హాల్ టికెట్ నెంబర్స్తోనే వీటిని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి ముందు ఎటువంటి సర్టిఫికేట్స్ మనం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్కి సంబంధించి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ 10/4/2025 నుండి 30/4/2025 దాకా ఒక 20 డేస్ టైం ఇవ్వడం అనేది జరిగింది. కానీ మ్యాండేటరీగా ఏముంటారంటే 23 గేట్, 24 గేట్, 25 రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోటో అనేది ఎలాగ అప్డేట్ చేస్తామో ఇవన్నీ కూడా, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి. ఫీజు చెప్పాను కదా, మెయిల్ క్యాండిడేట్ 500, మిగిలిన వరకు ఫ్రీ ఉంటుంది. ఓకే, క్యాండిడేట్స్ ఖచ్చితంగా మన లాగిన్ ఐడిని, పాస్వర్డ్ని నోట్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే సెలక్షన్ అయ్యేదాకా అది చివరిదాకా ఉపయోగపడుతుంది కాబట్టి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్తో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయలేనివి యాక్సెప్ట్ చేయమని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 4 స్టెప్ ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది, యాక్టివేషన్ ఉంటుంది, క్యాండిడేట్ డీటెయిల్స్ని సబ్మిట్ అప్లికేషన్ చేస్తాం, పేమెంట్ అప్లికేషన్ ఫీజు ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు మాత్రం పేమెంట్ చేస్తారు. ఓకే, మీరు అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఒకటి తీసుకుంటారు, ఒక ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఒకటి తీసుకుంటారు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేశారు కదా అదొకటి పట్టుకెళ్తారు. దాని తర్వాత ఒక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉంటాయి కదా, మీ యొక్క మార్క్ షీట్, క్యాస్ట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇవన్నీ కూడా ఒక సెట్ ఇస్తారు. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఈ 5 సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత జనరల్ కండిషన్స్ చూసినట్టయితే ఇండియన్ నేషనల్స్ అబోవ్ అంటే ఎవరెవరు అప్లై చేయాలని చెప్పేసి ఇది ఎప్పుడు అన్ని దానికి ఉన్నట్టే. ఇంటర్వ్యూ కాల్ లెటర్ విల్ నాట్ బి జనరేటెడ్ ఇఫ్ ది అప్లికేషన్ హ్యాజ్ నాట్ బి రిసీవ్డ్ ఇన్ ది ఎన్పిసిఎల్ అకౌంట్. ఓకే, ఇంటర్వ్యూ కాల్ లెటర్ మీకు రాదు ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది April 30 కంటే కట్టకపోతే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి విషయాన్ని కూడా నోటిఫికేషన్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఒక ఇంటర్వ్యూతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది తీసుకోవడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది మంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఎవరైతే గేట్ క్వాలిఫై ఉంటారో బీటెక్ చదివి వాటి యొక్క పర్టికులర్స్ అంటే ఎలక్ట్రానిక్స్లో కానీ సివిల్లో కానీ లేదా మెన్షన్ చేశారు కదా 5 బ్రాంచెస్ వాటికి సంబంధించి ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోగలరు. డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే ఫీజు ఫ్రీ కాబట్టి ఎగ్జామ్ అనేది. దాని తర్వాత చూసినట్టే మిగిలిన వాళ్ళకి జెంట్స్కి 500 రూపీస్ అనేది, యూఆర్ క్యాండిడేట్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీకి మళ్ళీ ఫ్రీయే. సో వాళ్ళందరూ కూడా అప్లై చేయగలరు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోగలరు. ఈ విధంగా నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. ఎప్పటిదాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుకి ఇన్ టైంలో తీసుకురావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.